తమ మేనిఫెస్టోపై మాట్లాడే దమ్ము సీఎం రేవంత్ రెడ్డికి ఉందా అని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సవాలును విసిరారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారెంటీలను ఎప్పుడు అమలు చేస్తారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. పెంచిన పెన్షన్లను ఎప్పుడిస్తారని, అమరుల కుటుంబాలకు 250 గజాల స్థలం ఏమైందని నిలదీశారు. ఎన్నికల సమయంలో అప్పులు తీసుకోండని రైతులను రేవంత్ రెడ్డి రెచ్చగొట్టి ఇప్పటి వరకు రుణాలను మాఫీ చేయలేదు. రైతుల సమస్యల పరిష్కారానికి బీజేపీ ఆఫీసులో రైతు దీక్ష చేస్తున్నాం. దేశంలో పెట్రోల్, డీజిల్ తగ్గించని ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వమే అని కిషన్ వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ కూడా ఎన్నో హామీలు ఇచ్చారని, ఒక సమయంలో తల నరుక్కుంటూ అని కుర్చీ వేసుకుని మరీ కూర్చుంటా అని ప్రగల్భాలు పలికారని కిషన్ రెడ్డి దుయ్యబట్టారు. ఆయన కూడా రుణమాఫీ చేయలేదని మండిపడ్డారు. అయితే దీనిపై మరింత సమాచారం అందించడానికి మా స్పెషల్ కరెస్పాండెంట్ రాణి ఫోన్ లో ఉన్నారు. రాణి, చెప్పండి. తమ మేనిఫెస్టోపై మాట్లాడే దమ్ము సీఎం రేవంత్ రెడ్డికి ఉందా అని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారెంటీలను ఎప్పుడు అమలు చేస్తారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. పెంచిన పెన్షన్లను ఎప్పుడిస్తారని, అమరుల కుటుంబాలకు 250 గజాల స్థలం ఏమైందని నిలదీశారు. దీనిపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి, మా స్పెషల్ కరెస్పాండెంట్ రాణి లైన్ లో ఉన్నారు. రాణి, చెప్పండి. యమున, ఇక గత కొన్ని రోజులుగా ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రంలో అధికారిక కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి, అంటే ప్రభుత్వం ఏర్పడిన ముందుకు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఇప్పటి వరకు దాదాపు 3 నెలలు గడిచిపోయాయి. ఇప్పటి వరకు ఎన్ని అమలు చేశారు అనే విషయాలపైన కూడా ఇటు బీజేపీ నేతలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక నేరుగా ఏకంగా ఇప్పుడు చూస్తే మాత్రం ఈ రోజు ఉదయం 11 గంటలకు బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి అయినటువంటి జి కిషన్ రెడ్డి రైతు దీక్ష అయితే చేపట్టబోతున్నారు. ఈ దీక్షలో మాత్రం బీజేపీ కీలక నేతలు పాల్గొనడంతో పాటు పెద్ద ఎత్తున డిమాండ్ చేసేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఎందుకంటే గతంలో ఎప్పుడైతే ప్రభుత్వం రాకముందుకు డిసెంబర్ 9వ తేదీన కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. ఇప్పుడు మరి మీరు అంటే రైతులకు ఏకంగా కొంత వరకు ఉసిగొల్పినటువంటి పరిస్థితి ఉంది. ఉన్నటువంటి రుణాలు ఉన్నవి కాకుండా 2 లక్షల రుణాలు, రైతు రుణాలు తెచ్చుకోండి, డిసెంబర్ లో
ప్రభుత్వం ఏర్పాటు కానుంది. అప్పటి వరకు కూడా మీ రుణాలు అనేది 2 లక్షలు తీర్చేస్తామని చెప్పేసినటువంటి రైతులకు ఇప్పటి వరకు రైతు బంధుకు సంబంధించి ఎకరానికి 15,000 వేస్తామన్నటువంటి ముఖ్యమంత్రి ఇప్పటి వరకు ఎంతమంది రైతులకు వేశారు అని చెప్పేసి కూడా డిమాండ్ చేయడం జరిగింది. ఇక మొత్తంగా చూస్తే మాత్రం మహిళలకు ఇస్తానన్నటువంటి ఏదైతే 2,500 వరకు ఇప్పటి వరకు ఇస్తామన్నారు. అదేవిధంగా వృద్ధులకు 4,000 పెన్షన్లు, అదే దివ్యాంగులకు 6,000 పెన్షన్ ఇస్తామన్నటువంటి ముఖ్యమంత్రి ఇప్పటి వరకు ఎంతమందికి ఇచ్చారని చెప్పేసి కూడా అడగడం జరిగింది. ఇక మొత్తంగా చూస్తే మాత్రం ఇచ్చినటువంటి 6 గ్యారంటీల్లో దాదాపు దాదాపు 100లకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి ఇప్పటి వరకు ఒక అంశం పైన కూడా క్లారిటీ లేకుండా పోయింది. ముఖ్యమంత్రి మరి ఇప్పటి వరకు చేసినటువంటి ఏదైతే వాటి మీద అమలు చేసినటువంటి స్కీమ్స్ పైన కూడా కొంతవరకు క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందన్నారు. అయితే మొత్తంగా చూస్తే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతోనే రాష్ట్రంలో ఇక్కడ ఉన్నటువంటి స్కీమ్లు అమలు చేయలేకపోతున్నాము. మొన్న జరిగినటువంటి ఏదైతే తుక్కుగూడలో జరిగినటువంటి భారీ బహిరంగ సభలో కూడా అటు కీలక నేత అయినటువంటి అగ్రనేత అయినటువంటి రాహుల్ గాంధీ, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి కూడా కొన్ని విషయాల పట్ల కూడా ప్రజలకు క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు వచ్చేటువంటి ఎంపీ ఎన్నికల్లో ఓట్లు వేస్తేనే ఉన్నటువంటి పథకాలను పూర్తి స్థాయిలో అమలు పరుస్తాము, దీనికి కేంద్ర ప్రభుత్వం సహాయం కూడా అవసరం అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇక మొత్తంగా చూస్తే మాత్రం రాష్ట్రంలో ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి లోటుపాట్లు ఏదైతే ఉన్నాయో అప్పుల కుప్పగా మార్చారు. ఈ విషయం పైన కూడా మాకు సమన్వయం చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది అని చెప్పేసి గతంలో చెప్పారు. కానీ ఇప్పుడు మాత్రం ఎంపీ ఎన్నికల్లో అందరూ ఓట్లు వేస్తేనే రైట్ రాణి, థ్యాంక్ యూ.